భట్టి గారు ఏమన్నారు, మీరేం చేశారు ఏం చేశారు ఏం చేశారన్నారు. ఏం చేశానో చెప్తా వినండిక. ఏం చేసినాం అధ్యక్ష, ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారి హయాంలో 4,08,902 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు కింద 73,162 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు బీమా కింద 5,465 కోట్ల రూపాయలు ఇచ్చాం. లోన్ వేవర్ కింద 28,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. పవర్ సబ్సిడీ కింద 65,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇరిగేషన్ రంగంలో 2,37,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రాష్ట్ర రైతాంగం మేలు కోసం 4,08,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. దాని ఫలితమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అద్భుతంగా మేలు జరిగింది. ఇవాళ ఎట్లా జరిగింది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాడు మేము ప్రభుత్వం చేపట్టినాడు 68 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటే 1,68,00,000 టన్నులకు వరి ఉత్పత్తి పెరిగిందంటే మా ప్రభుత్వం రైతులకు చేసిన మేలు వల్ల. సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాల నుంచి 2,22,00,000 ఎకరాలకు 68% పెరుగుదలతో సాగు విస్తీర్ణం పెంచి మేము చూపించాం. ఇప్పుడు ఎందుకంటే అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు అంత ఇష్టం లేకపోతే ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయండి. వి అప్రిషియేట్, టెండర్ క్యాన్సిల్ చేయండి. హరీష్ రావు గారు భట్టి గారు ఏమన్నారు, మీరేం చేశారు ఏం చేశారు ఏం చేశారన్నారు. ఏం చేశానో చెప్తా వినండిక. ఏం చేసినాం అధ్యక్ష, ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారి హయాంలో 4,08,902 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు కింద 73,162 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు బీమా కింద 5,465 కోట్ల రూపాయలు ఇచ్చాం. లోన్ వేవర్ కింద 28,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. పవర్ సబ్సిడీ కింద 65,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇరిగేషన్ రంగంలో 2,37,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రాష్ట్ర రైతాంగం మేలు కోసం 4,08,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. దాని ఫలితమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అద్భుతంగా మేలు జరిగింది. ఇవాళ ఎట్లా జరిగింది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాడు మేము ప్రభుత్వం చేపట్టినాడు 68 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటే 1,68,00,000 టన్నులకు వరి ఉత్పత్తి పెరిగిందంటే మా ప్రభుత్వం రైతులకు చేసిన మేలు వల్ల. సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాల నుంచి 2,22,00,000 ఎకరాలకు 68% పెరుగుదలతో సాగు విస్తీర్ణం పెంచి మేము చూపించాం. ఇప్పుడు ఎందుకంటే అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు అంత ఇష్టం లేకపోతే ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయండి. వి అప్రిషియేట్, టెండర్ క్యాన్సిల్ చేయండి. హరీష్ రావు గారు